జనసేన కూటమి నేతల మధ్య అనుబంధాలు మూన్నాళ్ల ముచ్చట్లానే కనిపిస్తున్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈ రెండు పార్టీ నాయకుల మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యే లోకం నాగమాధవి, టీడీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తూ వస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలతో అంతర్గత విభేదాలు కాస్త రోడ్డెక్కాయి. నియోజకవర్గంలో టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా ఎమ్మెల్యే వర్గం పావులు కదుపుతోందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు జన సైనికులు సైతం ఎమ్మెల్యే భర్త పెత్తనంపై విమర్శలు గుప్పిస్తుండడం సెగ్మెంట్లో హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో జనసేన జెండా ఎగిరింది. టీడీపీకి కంచుకోట లాంటి నెల్లిమర్ల సెగ్మెంట్లోని పొత్తుల లెక్కల్లో భాగంగా చివరి నిమిషంలో జనసేన కేటాయించారు. నియోజకవర్గం ఆవిర్భావం నుండి ఇక్కడ టీడీపీ హవానే కొనసాగుతూ వచ్చింది. అలాంటి నియోజకవర్గాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట కొట్టిపారేయలేక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వదులుకున్నారు. ఎవరు పోటీ చేసినా అంతిమంగా గెలవాలన్నదే తమ ధ్యేయమని పదే పదే చెప్పుకొచ్చారు కూటమి నేతలు. దానికి తగ్గట్లే నెల్లిమర్లలో కూటమి అభ్యర్థి అయిన లోకం మాధవి టీడీపీ సపోర్ట్తో సునాయాసంగా గెలిచారు. ముఖ్యంగా నియోజకవర్గ టీడీపీ క్యాడర్ జనసేనకు పూర్తి స్థాయిలో సహకారం అందించారు. ఎన్నికల ముందు తానే అభ్యర్థినన్న ధీమాతో నెల్లిమర్లలో పూర్తి స్థాయి గ్రౌండ్ వర్క్ చేసుకున్న టీడీపీ ఇన్ఛార్జ్ బంగార్రాజు పార్టీ అధిష్టానం నిర్ణయానికి శిరస వహించి ఎన్నికల ప్రచారంలో ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. దాంతో లోకం మాధవి విజయం నల్లేరు మీద నడకలా సాగింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఇంకా ఏడాది కూడా గడవలేదు. కేవలం 8 నెలలు మాత్రమే పూర్తయ్యాయి. కానీ నెల్లిమర్ల కూటమిలో మాత్రం విభేదాలు రోజురోజుకి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే లోకం మాధవి, టీడీపీ ఇన్ఛార్జ్ బంగార్రాజులు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బహిరంగంగానే వాగ్యుద్ధాలకు దిగారు. నెల్లిమర్ల నగర పంచాయతీ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి ఆయన్ని గెటౌట్ అంటూ అవమానించారు. ఈ ఘటనను నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు కూడా సీరియస్గా తీసుకున్నారు. బంగార్రాజుకి మద్దతు తెలుపుతూ సర్వసభ్య సమావేశం నిర్వహించి మాధవికి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ చలవతోనే గెలిచాను అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మండిపడ్డారు. ఆ తర్వాత జనసేన, టీడీపీ పార్టీల క్రమశిక్షణా సంఘం కమిటీలు మాధవికి, బంగార్రాజుకి ఈ విషయంలో క్లాస్ కూడా తీసుకున్నాయి. చిన్న చిన్న విభేదాలు ఉంటే సర్దుకుపోవాలి తప్ప రచ్చకెక్కడం సరికాదు అంటూ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశాయి. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నట్లు కనిపిస్తోంది. గ్రామ స్థాయిలో సైతం పరిస్థితి అలానే ఉందంట. ఎక్కడా సైకిల్, గాజు గ్లాసు పార్టీలు కలిసి పనిచేసే పరిస్థితి లేదంట. ఇటీవల బూరాడపేట గ్రామంలో జరిగిన ఘర్షణ అందుకు తార్కాణంగా నిలుస్తోంది. ఓ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ విషయమై రెండు పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఆ పోస్ట్ టీడీపీ కాకుండా జనసేనకు ఎలా కేటాయిస్తారు అంటూ తెలుగు తమ్ముళ్లు ఫైర్ అయ్యారు. రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. దాంతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాల్సొచ్చింది. ఇదే కాదు, నియోజకవర్గంలో నిత్యం పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే లోకం మాధవి భర్త లోకం ప్రసాద్ ఇన్వాల్వ్మెంట్ పెరగడంతోనే విభేదాలు వస్తున్నాయని రెండు పార్టీలకు చెందిన కొందరు నాయకులు ఓపెన్గానే చెప్తున్నారు. పోలింగ్ వరకు టీడీపీ ఇన్ఛార్జ్ బంగార్రాజుతో కలిసికట్టుగా పనిచేసిన లోకం మాధవి గెలిచిన తర్వాత బంగార్రాజుతో పాటు టీడీపీ శ్రేణులను కూడా పట్టించుకోవడం మానేశారని, అందుకు ఆమె భర్త పెత్తనమే కారణమన్న విమర్శలు ఉన్నాయి. స్థానికంగా బలోపేతమవ్వడానికి లోకం మాధవి భర్త వైసీపీ వారిని చేరదీస్తూ జనసేనలో చేర్చుకుంటున్నారని టీడీపీ నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా స్థానిక ఎమ్మెల్యే వర్గం పావులు కదుపుతున్నారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లతో కలిసి జన సైనికులు కూడా అదే వాయిస్ వినిపిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. మొదట్లో జన సైనికులకు పెద్దపీట వేసిన లోకం మాధవి ఇప్పుడు మెల్లగా వారిని కూడా పక్కకు నెట్టేస్తున్నారట. నెల్లిమర్లకు స్థానికేతరాలైన లోకం మాధవిని పాలనా వ్యవహారాల్లో ఆమె భర్త లోకం ప్రసాద్ డామినేట్ చేస్తూ అధికార కార్యక్రమాలు, ప్రభుత్వ పనుల్లో చేతివాటం చూపిస్తున్నారని జన సైనికులు ఆరోపిస్తున్నారు. తాము పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉంటే ఎమ్మెల్యే, ఆమె భర్త సొంత ప్రయోజనాల కోసం కార్పొరేట్ రాజకీయం చేస్తున్నారని జన సైనికులు మండిపడుతున్నారు.
ఆ క్రమంలో నాన్ లోకల్ వాళ్లని గెలిపించడం పెద్ద తప్పైందని నెల్లిమర్ల కూటమి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ వారిని ఇప్పటికే దూరం పెట్టేసిన ఎమ్మెల్యేను జనసేన కార్యకర్తలు, ప్రజలు కలిసి సమస్యలు చెప్పుకుందామంటే కుదరడం లేదంట. ఇంటి దగ్గరకు వెళ్తే మాధవి భర్త పర్సనల్ వ్యక్తులు గేటు దగ్గరే అడ్డుకుంటూ ఎప్పుడు అడిగినా మేడం బిజీ అంటూ తరిమేస్తున్నారంట. అదిలా ఉంటే కూటమి కుమ్ములాటలతో వైసీపీ శ్రేణులు నవ్వుకుంటున్నాయట. తమను ఓడించి ఇప్పుడు వాళ్లలో వాళ్లే కొట్టుకుంటుంటే వైసీపీ క్యాడర్ తెగ ఎంజాయ్ చేస్తోందంట. ఏదేమైనా ప్రత్యర్థులను టార్గెట్ చేయాల్సిన కూటమి నాయకులు కొట్లాటలతో వారికి వారే టార్గెట్ అవుతుండడం నెల్లిమర్లలో హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. చూడాలి మరి భవిష్యత్తులోనైనా సర్దుకుపోతారో లేక వీళ్లే సర్దేసుకుని ప్రత్యర్థులకు పట్టం కడతారు. For more videos like this, subscribe Big TV channel.